లవ్ టుడే ట్రైలర్ చూసినప్పుడు ఇన్స్టెంట్గా ఒకటి అనిపించింది, బ్లాక్ బస్టర్ ఆ సినిమా అని. సో సేమ్ ఫీలింగ్ డ్రాగన్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్. ఎస్పెషలీ ఐ వాచ్డ్ 3-4 టైమ్స్ కంటిన్యూస్లీ. ఒక 3-4 షార్ట్స్ గురించి, యు ఆర్ షౌటింగ్ విత్ த கேர்ள் அண்ட் ரன்னிங் ஒருத்த பின்னாடி ஓடிட்டு ஒருத்தன் அடிப்பீங்க. அப்புறம் கடைசியில் அந்த அது ரொம்ப கிரேஸியாக இருந்தது. ஸோ அஸ்வத் ஓமை கடவுள் எனக்கு ரொம்ப பிடிச்ச படம். ரெண்டு பேர்கிட்ட நான் கோமாளியும் பார்த்தேன், லவ் டுடேயும் பார்த்தேன். ஸோ ரெண்டு பேர்கிட்ட ஒரு சிமிலர் குவாலிட்டி ஒன்று பார்த்தேன். ஸோ என்டர்டெய்னிங்காக படம் சொல்லிவிட்டு ஸ்டோரி டெல்லிங் சூப்பராக ஜென்யூனாக சொல்கிறீங்க. ஸோ அப்படி இருக்கிற நீங்கள் ரெண்டு பேரும் பண்ணும்போது படம் கண்டிப்பாக நெக்ஸ்ட் லெவல். ஓ தமிழ்ல பெஸ்ட் తెలుగు. రీసెంట్ టైమ్స్లో వడి తునియే వాస్ మై ఫేవరెట్ సాంగ్. ఐ కీప్ ఆన్ లిస్నింగ్ టు దట్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రొడ్యూసర్స్కి, టీం అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. కొంచెం భయం వేస్తుంది, మీరు అనొద్దు బ్రో. వెలుగు కావాలంటే వెలిగించాలి కొవ్వొత్తు. మా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు. ఇక్కడ పోస్టర్ చూసాను ఇప్పుడే. అయ్యా ఇదే బ్రో. సముద్రంలో వెళ్తుంది బోటు, అడుపుమాడి చూస్తే ప్రతి ఒక్క కుర్రోడికి పెరిగిపోతుంది హార్ట్ బీటు. అవునా కదా బ్రో? పెయింట్ వేయాలంటే ఉండాల్సింది బ్రష్, పెయింట్ వేయాలంటే ఉండాల్సింది బ్రష్. కయాడు లోహర్ ఇప్పుడు మనందరి కుర్రోళ్ళకి యాడ్ అయిన ఒక క్రష్. బ్రో ఆలోచించేవాడిని అంటారు థింకరు, మన ముందున్నారు హరీష్ శంకరు. బ్రో వాళ్ళు సినిమాలు తీస్తే కలెక్షన్స్ కొండు స్పీడ్ బ్రేకర్స్, వాళ్ళే మైత్రి మూవీ మేకర్స్. బ్రో బ్రో రియల్లీ ఓకే బ్రో. పేదవాళ్ళకి ఇస్తారు రేషను. ప్రదీప్ రంగనాథన్ యూత్కి ఒక ఇన్స్పిరేషను. ఓకే మీరందరూ వజ్రాలు బ్రో. నేను ఈ ప్రిపేర్ అయిన ఏదో చెప్పా, ఇప్పుడు నార్మల్గా మాట్లాడతా, భయపించద్దు ప్లీజ్. ఓకే సో కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ నగర్ రావాలంటే 3 కిలోమీటర్లు 30 నిమిషాలు, జోబులో 20 రూపాయలు ఉంటే సరిపోద్ది. కానీ అదే కృష్ణానగర్ నుంచి యాక్టర్గా ఫిల్మ్ నగర్ రావాలంటే చాలా కష్టపడాలి. ఆ కష్టం మర్చిపోవాలంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఆ ఇన్స్పిరేషన్లు రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రవితేజ గారు కానీ, చాలామంది హీరోలు ఉన్నారు. అలాగే ప్రజెంట్ యూత్కి మీరు ఒక ఇన్స్పిరేషన్ అయ్యారన్న. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు యూట్యూబ్ నుంచి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నారు, కానీ నేను ఈ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మీ నుంచి చాలా నేర్చుకున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వస్తున్నా. సో ప్రతి ఒక్క కుర్రోడు క్రష్తో టెంపుల్కి వెళ్ళి టెంకాయ కొట్టాలనుకుంటారు. ఎలాగో మీ ప్రతి మూవీ కూడా హిట్ అవ్వాలని నేను అలాగే అనుకుంటున్నాను సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం బ్రో, మర్చిపోతున్నా. తమిళ్ కదా మనకు రాదు, అప్పుడు డైలాగ్లే చాలా అటు ఇటు మర్చిపోయా. కానీ మర్చిపోయినప్పుడు కూడా నాకు రియల్లీ చాలా సపోర్ట్ చేశారు అన్న అశ్వత్ మారిముత్తు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనకు తెలుగులోనే మనం కొత్త, అలాంటిది తమిళ్ అంటే చాలా కొత్త, కానీ చాలా సపోర్ట్ చేశారు అన్న. నేను భయపడుతున్నా డైలాగులు చెప్పగలనా నేనా, లేదంటే ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ తిడతారేమో అని ఒక భయం. కానీ అన్న నువ్వు చేసేస్తావు అబ్బా, నో ప్రాబ్లం అని చెప్పి, ఇది తమిళ్లో అన్నారులే, తెలుగులో మీకు అర్థమయ్యడం అని చెప్తున్నా. సో అలాగన్నారు. మన దగ్గర టాలెంట్ ఉంది, సపోర్ట్ చేయమని పేరెంట్స్ని అడిగినా కొంచెం ఆలోచిస్తారేమో, కానీ అశ్వత్ మారిముత్తు ఆలోచించరు. రియలీ దట్ గ్రేట్ పర్సన్ అన్న. మీరు చాలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ మూవీ చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ నేను ఏవో మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ ఫెయిల్యూర్తో ఎక్కడెక్కడో బాధపడుతున్న వాళ్ళందరినీ గుండెల్లో నిప్పు రాజేసిన మన సాయి రాజేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. బ్రో ప్రతి ఒక్కరికి ఆకలి తెరాలంటే ఉండాలి బన్ను. నా ముందున్నారు బ్రో ఎస్కేఎన్. సో ఇలాంటి గొప్ప ఎందరి ముందు ఇక్కడ అలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మాటలు తడబడిపోతున్నాయి. సో చివరిగా ఒక మాట, ఒక
యా ఒక ఆటో డ్రైవర్గా ఉన్నవాడు ఇలాంటి ఆడిటోరియంలో నుంచొని మాట్లాడుతున్నాడంటే నాకు చాలా సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ లవ్ యూ సో మచ్. నేను చేసిన చిన్న చిన్న క్యారెక్టర్లైనా దాన్ని ఎంజాయ్ చేస్తూ మీరు నాకు సపోర్ట్ చేశారు, అందుకని ఈ పొజిషన్లో ఉన్నాను. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను. అండ్ ఒకటి మర్చిపోయాను బ్రో, గవర్నమెంట్ ఆఫీసులో ఉంటారు క్లర్క్స్, ఏజిఎస్ బ్యానర్ పెద్ద పెద్ద సినిమాలు చేసి చాలా మంది కళాకారులకు ఇస్తుంది వర్క్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రవి గారు, అంటే పిలిచినందుకు. మీ వల్ల నేను అశ్వత్ని కలవగలిగాను ఈరోజు. యాక్చువల్లీ ప్రదీప్ సార్, లైక్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ రైటింగ్ అండ్ డైరెక్షన్, మీ యాక్టింగ్ కానీ అంతా. అంటే యూత్ మైండ్ అలా మీ అంత అర్థం చేసుకొని లవ్ టుడేలో బ్యూటిఫుల్గా రాశారు. చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఇక్కడ చాలా మీకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది అండ్ ఆ సినిమా ఇక్కడ చాలా బాగా ఆడింది. హోప్ ఇక్కడ కూడా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మైత్రి చేతిలో ఉందంటే ఇంకా బెస్ట్ రిలీజ్ బ్లాక్ బస్టర్ పక్కా. అండ్ ట్రైలర్ నాకు విపరీతంగా నచ్చింది. అండ్ డైలాగ్స్ రాసిన కృష్ణ నాకు చెప్పాడు సూపర్బ్ వచ్చింది సినిమా అని. అంటే నాకు ఈ సినిమా జెన్యూన్గా మనస్ఫూర్తిగా ఆడాలి అని ఎందుకు కోరుకుంటానంటే, బేబీ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో డైరెక్టర్గా అంటే ఎవరో కొంతమంది మాత్రం ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళలో ఫస్ట్ అంటే మొదటి 2-3 రోజుల్లో ప్రదీప్ గారు, అశ్వత్ కాల్ చేసి సినిమా ఎంత బ్యూటిఫుల్ ఉందనేది చెప్పాడు ఆ టైంకి. అంటే తను ఆల్రెడీ అప్పటికి ప్రూవ్డ్ డైరెక్టర్. సో అర్థమైపోతుంది అంటే ఒక డైరెక్టర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు తను. ఎప్పుడు కలవలేదు, చెన్నైకి వెళ్ళినప్పుడు కూడా. ఈసారి నేను కలవడం చాలా ఆనందంగా ఉంది బ్రదర్. తెలుగులో మీరు ఆల్రెడీ డెబ్యూ చేశారు, ఇది ఆల్రెడీ ఒక హిట్ కొట్టున్నారు, ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ, అనుపమ గారికి, హీరోయిన్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, ఈ సినిమా తమిళ్లో డ్రాగన్, ఇక్కడ టైటిల్ దీనిలో ఉండటం వల్ల రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఫస్ట్ సినిమా మా ప్రదీప్ గారు చేసింది. ఫస్ట్ సినిమా లవ్ టుడే, అది ఎంత సెన్సేషన్ అందరికీ తెలుసు. అలాగే తెలుగులో కూడా ఎంతో సెన్సేషనల్ హిట్ అయింది ఆ సినిమా. అప్పటి నుంచి నాకు బాగా గుర్తు, ఆ సినిమా హిట్ అయినాక ప్రదీప్ గారిని కలిసి, మన ఏజిఎస్ అర్చన గారిని మేడంని ఇలా ఆఫీస్కి వెళ్ళి కలిసి ఆ సినిమా రైట్స్ కోసం హిందీలో చేద్దాం అని చెప్పి అట్లీస్ట్ అది చాలా ట్రై చేసాం. అప్పుడు ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది అవ్వలేకపోయింది. అప్పటి నుంచి టార్గెట్ ప్రదీప్ నడుస్తూనే ఉంది. లక్కీగా మన తెలుగు మీడియాకి ఇంకా అఫీషియల్ మేము చెప్పలేదు, కానీ ప్రదీప్ గారితో మా సినిమా ఆల్రెడీ బిగిన్ అయింది తమిళ్లో. అలాగే ప్రదీప్ గారి గురించి ఓ మాట చెప్పాలి. ఆయన ఒక బ్యూటిఫుల్ గెస్చర్ అది. ఆయన ఆ కథ ఆ డైరెక్టర్ ఆయనకి నెరేట్ చేస్తే అది నచ్చింది అని చెప్పి ఆ డైరెక్టర్ రోజు బైక్లో వస్తున్నాడని చెప్పి కార్ గిఫ్ట్ చేశారు. ఏది సినిమా హిట్ అయితే చేసేవాళ్ళని చూసాం, కానీ కథ నచ్చితే కార్ గిఫ్ట్ చేశారు ఆయన. సో గ్రేట్ ఆఫ్ యూ సార్, సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ సో హ్యాపీ ఫర్ యూ. మీ ఎలాంటి మనసు అలాగే కంటిన్యూ అవ్వాలి. ఈవెన్ దో యూ గివ్ బిగ్ హిట్స్, యూ షుడ్ ఆల్వేస్ బీ ద సేమ్ ప్రదీప్ యాజ్ యూ ఆర్ టుడే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన ఏజిఎస్ అర్చన గారు, ఐశ్వర్య గారు, అసలు వీళ్ళిద్దరు కాదు, అసలు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ డాడీ కానీ వాళ్ళని చూస్తే ఇంకా యూ విల్ బీ అమేజ్. ఎంతో కైండ్ పీపుల్. వాళ్ళకి ఇప్పుడు మేడం కరెక్ట్గా ఈ టైంలో కొత్త జోనర్, కొత్త స్పేస్ అవుట్ పట్టుకున్నారు. గుడ్ కంటెంట్ ఫిలిమ్స్ రిలీజింగ్ బోత్ ఇన్ తెలుగు, తమిళ్ సైమల్టేనియస్లీ. ఇప్పుడు అందరం ఏంటంటే ఏదో పెద్ద సినిమా తీసి ఇండియా మొత్తం అని అలా కాదు మేడం, తెలుగు అండ్ తమిళ్ మీద ఫోకస్ పెట్టి గుడ్ కంటెంట్ ఫిలిమ్స్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఏజిఎస్ బ్రాండ్ కానీ దీనికి కానీ సక్సెస్ రేషియో చాలా ఎక్కువ. అలాగే ఈ సినిమా కంటెంట్ ఇంత రాజేష్ గారు చెప్పినట్టు ఆల్రెడీ ఆ రైటర్ ఎవరో, డబ్బింగ్ రైటర్ ఎవరో మొత్తం సినిమా చూస్తాడు కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ చేయాలి, ఎక్స్ట్రాడినరీ అని చెప్పారు. డెఫినెట్గా మాకు అసలు ఏమాత్రం 1% డౌట్ లేదు. అలాగే ఫస్ట్ ఆడియన్గా అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇందాక కిషోర్ గారు అన్నట్టు ఈ కైండ్ ఆఫ్ జోనర్ ఇలాంటి ఇది చాలా మిస్ అవుతున్నాం తెలుగులో. ఈ మధ్య మ్యాడ్ అని అలా వస్తున్నాయి, కానీ ఇదివరకు చాలా వచ్చాయి, ఇప్పుడు ఈ మధ్యలో అసలు లేవు.
కరెక్ట్గా ఇది బాగా అందరికి ఉన్న హంగర్కి కరెక్ట్ సినిమా అవుతుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో ఈ సినిమా ఒక సెన్సేషన్ అవ్వబోతుంది, అది క్లియర్గా కనపడిపోతుంది. అలాగే ఇక్కడికి ఎస్కేఎన్ గారు వీళ్ళందరూ వెరీ పాజిటివ్ పీపుల్. హరిశంకర్ గారు, మేము అడగగానే వచ్చిన హరిశంకర్ గారు, తిరుమల కిషోర్ గారు, మా సాయి, అందరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అలాగే ఏదో చెప్పాలనుకున్నా ప్రదీప్ గారితో ఇందాక చెప్పాను, మీడియా మనకి అఫీషియల్గా చెప్పలేదని. వీల్ కమ్ అప్ విత్ ఆల్ ద డీటెయిల్స్ అండి. టైటిల్ ఆఫ్ ద ఫిలిం ఏంటి అనేది ఆల్రెడీ వీ హ్యావ్ షార్ట్ ఫర్ 20 days. చాలా చాలా అద్భుతమైన కథ. నెక్స్ట్ ఫాలోఅప్లో కూడా ఇంకో హిట్ కొట్టబోతున్నారు ఆయన, బోత్ ద లాంగ్వేజ్ టుగెదర్ సైమల్టేనియస్గా. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాగే ఇప్పుడు మా లక్కీగా మేము తమిళ్లో డైరెక్ట్ సినిమాలో ఎంటర్ అయ్యేదానికి మా ఫస్ట్ సినిమా అజిత్ గారు, హూ ఇస్ అ బిగ్గెస్ట్ స్టార్ ద ఆయనకి ఆ గ్రూవ్లో ఆయన ఎంత బిగ్ స్టారో ఈ గ్రూవ్లో మా ప్రదీప్ గారు కూడా అంతే పెద్ద స్టారు. వీళ్ళిద్దరితో చేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని మంచి రిలీజ్ ఇచ్చి, సార్ వీ ప్రామిస్ యూ దట్ వీల్ మేక్ ఇట్ ఏ వెరీ బిగ్గెస్ట్ ఫిలిం సార్, అండ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అవర్ ఫిలిం టు గెట్ రిలీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. ప్రదీప్ గారు, అశ్వత్ గారు, వెరీ వాళ్ళ ఎఫర్ట్స్ మీకు తెలుసు అండ్ వాళ్ళ టాలెంట్ మీకు తెలుసు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు అశ్వత్ గారితో కూడా. సో వీ వాంట్ టు నో బిహైండ్ ద సీన్స్ మోర్ అబౌట్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం. I can understand Telugu nalla puriyu ana pesavarazu. First of all, thank you and greetings to the press and media who are present here. First of all, a big thank you to the people of AP and Telangana for the love they gave for Love Today. Love Today was for new hero, and you gave so much love and you treated it like your own film. So that gave us a lot of confidence to make Dragon from the beginning with Tamil and Telugu in mind. And so I think both Pradeep and Ashwath knew about this, and Ashwath after Omai Kadavale also had a lot of experience with Telugu. So we've managed to make a film that will resonate with both Tamil and Telugu audience. Dragon is very special for AGS. Personally for me, it is a very special film because the message that we have tried to convey in this film is very important for everybody today. We talk about success and failure and how we deal with it in our lives. It is not a love story. It is not a college story. It's a family entertainer where we have tried to say something in a very entertaining fashion. It's a very meaningful film. And a big thank you to Ravi sir from Maitri for giving us Pushpa first of all. That broke records everywhere. And may our association continue for many films. And all the very best for Good, Bad, Ugly. And your film with Pradeep, I know it's an amazing script, and I know it's going to be a blockbuster now itself. Also a big thank you to Purvi Pictures. Sir, thank you so much for the association, and we are looking forward to how all of you support and love Dragon. Thank you. Thank you so much, press and media, for being here, for your time and presence. We really appreciate it. Thank you so much, Harish sir, Sai sir, and Ravi sir. We really appreciate your time also. Thank you for being here for the pre-release event of our film. This is a very special film for me. It's my first Tamil film and also Telugu. I'm waiting for everyone to come and watch the film and give all the love. Thank you so much, Ashwath, for giving me Dragon. AGS, you have been the best production house I've ever worked with. I'm in love with the production house, and I hope that I get to work with you more often. It's so encouraging that AGS always tries to do quality content and encourages, welcomes new talent. So thank you so much for doing that. It really encourages us, artists like us, to move towards.
coming to the star of the evening, Pradeep. You have been an amazing co-star. You are so easy to work with. And more than that, he's so talented. He's an actor, director, now producer. He also sings well. So you really inspire me to be better every day. And I hope that I also get to work with you as an actor and you direct me. I'm waiting for that. Yes. And of course, the crew of our film, thank you so much for your hard work. Whatever the work that you have done has translated on screen for us. Thank you so much. Leon, thank you for the music. Thank you for giving me Vadi Tune. And Niket sir, for your beautiful cinematography. Yeah, thank you so much. Oh, sorry, I forgot to mention Ashwath. I told about you, no? No, thank you so much for giving me Dragon Ashwath. You know how I feel about you. I just forgot. Done? Yeah, done. You forgotten anyone? No, I hope I covered everyone. Anything about Telugu audience? Yes. Oh, audience, yes. Oh my God. Oh God. That is why I called SKN Manak- garu. Manak- Thank you Elevation so is much for called. saving me. Audience, you are so lovely. I cannot believe the kind of love you guys have for movies, and that's what gives us so much inspiration. Telugu, how do I say? I can speak a little Telugu. I can speak a little bit. You want to talk in Telugu? Yeah. Sure, yeah. I want to say My Telugu ప్రేమికులారా, my Telugu ప్రేమికులారా, my తెలుగు బావలారా. my Telugu బావరకలారా. నాకు తెలుసు కదా మీకేం కాదు. Thank you. Guys, you are the best audience. Thank you so much for showering so much love. Best. Chala, chala, thanks. ఇక్కడికి వచ్చిన మా హరీష్ అన్నకి, ఎందుకంటే హరీష్ అన్నకి నేను ఒక పెద్ద అభిమానిని. ఆయనకి చాలా తెలుసు అవి. అన్న లవ్ యూ అన్న. ఎందుకంటే నేను ఏ పంచులు వేయాలనుకున్నా హరీష్ అన్న ఒకసారి మైండ్లో తెచ్చుకుంటాను. అన్నకి ఏదో చెప్తారు క్లాసిక్ కాపీ చీప్ కాపీ లాగా. అన్న నువ్వు క్లాసిక్ అయితే నేను చీప్ కాపీ అన్న. నువ్వు క్లాసిక్ అన్న, తొందరగా సినిమాలు తీసేయన్న. ఇండియాలో ఇప్పుడు ఎవరన్నా నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్ అని అనుకోవాలనుకుంటే కొంతమంది సినిమాలు తీయడం, కొంతమందికి ఫ్యాషన్, కొంతమందికి ప్యాషన్. అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఎవరన్నా ఉంటే ఇండియాలో నువ్వు మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్. మా రవి గారు పుష్పతో ఆల్ ఇండియా షేక్ చేశారు. ఐటీ రైడ్లు అవుతున్నా పక్కన కలెక్షన్ పోస్టర్ రిలీజ్ అవుతుందంటే అది ఒక మైత్రి రవి గారి గట్స్కి. సో లవ్ యూ రవి గారు, ఈజ్ లైక్ బ్రదర్. నాకు బేబీ రిలీజ్ అయిన తర్వాత రాజేష్ చెప్పాడు మనకు ఎక్కడెక్కడ నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినాయి అంటే, ఫస్ట్ వచ్చిన మెసేజ్ల్లో ప్రదీప్ గారు, అశ్విన్ మారుమూర్తి గారు చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన లాంగ్వేజ్లో మన సినిమా ఆడితే ఓకే, బట్ అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చిన వెరీ ఫస్ట్ మెసేజ్లో ప్రదీప్ గారిది, అశ్విన్ మారుతి గారిది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్ గైస్. అలాంటి ప్రదీప్ రంగనాథ్ గారి సినిమా లవ్ టుడే అసలు నాకు ఆ ట్రైలర్ చూస్తేనే మైండ్ అయిపోయింది. అంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి మొబైల్ మనకి ఎప్పుడు ఎవరో, పాస్వర్డ్ కూడా ఎవరో, అలాంటిది ఒక ఫోన్ మార్చేసుకుంటున్నా. ఆ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా ఈయన థింకింగ్ నెక్స్ట్ లెవెల్ అని. సో సార్ మీ సినిమా నాకు చాలా నచ్చింది. మీకు తెలుగు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ నా ఫీలింగ్స్ అర్థమవుతాయి అనుకుంటున్నాను బాడీ లాంగ్వేజ్ ద్వారా. ఎందుకంటే మనం చాలా సినిమాలని బాడీ లాంగ్వేజ్ చూసే ఇదవుతాం, అంటే అవి కాదు. సో అలాంటి ప్రదీప్ రంగనాథ్ గారు, అశ్విన్ మారుతి గారి ఓ మై కడవలే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఈ సినిమా కూడా తెలుగులో చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాకి తెలుగు వెర్షన్ రాసిన కృష్ణ ఈజ్ మై డైరెక్టర్. హీజ్ మై నెక్స్ట్ ఫిలిం ఆఫ్టర్ బేబీ. వన్ ఆఫ్ ద ఫిల్మ్ కృష్ణ ఈజ్ డైరెక్టింగ్. సో నా కృష్ణ చాలా చెప్పేవాడు ఈ సినిమా గురించి, అదిరిపోద్దన్నా 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 అని.
సో కృష్ణ, ఐ బిలీవ్ యువర్ జడ్జ్మెంట్, దిస్ ఫిల్మ్ విల్ రాక్. అలాగే పుష్పని ఒక రేంజ్లో తమిళనాట ప్రమోట్ చేసి, ప్రమోషన్ కాదు, వాళ్ళ ఎమోషన్ చూపించిన ఏజిఎస్ ఫిలిమ్స్, అశ్విని గారికి, అర్చన గారికి, ఏజిఎస్ టీమ్కి. సో ఎందుకంటే మీ ప్యాషన్ అర్థమైందండి. పుష్ప ప్రమోట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్ ఇన్ చెన్నై విత్ అల్లు అర్జున్ గారు. సో మీకు తెలుగు నాట కూడా అలాగే సౌత్ పాన్ ఇండియా మీరు ఏ సినిమా తీసినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మనకి ఇక్కడ రాణి హీరోయిన్ అనుపమ గారికి, అనుపమ గారు రాకపోయినా అనుపమ గారు ఎమోషన్, మనందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు. సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు. అలాగే కాయల్, మీరు కాయలా పళ్ళ ఏమండి ఆవిడ పేరు, అంటే దెర్ ఈజ్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్స్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోరుకుంటున్నాము. నాకు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ని ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూసింగ్ చేశారు. త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఇది చూపిస్తారు. నాకు సాయి రాజేష్ ఫ్రెండ్ అవ్వటం, నా డైరెక్టర్ అవ్వటం చాలా ఇది. అలాగే మా ఇక్కడికి వచ్చిన సండే ఈవినింగ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా, తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్. ఎందుకంటే మనకు నచ్చిందంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, కొరియా ఏ లాంగ్వేజ్ అయినా ఎత్తి టికెట్ హైక్ ఉన్నా సరే అప్పు చేసైనా, కావాలంటే లోన్ యాప్లో స్వైప్ చేసైనా చేసే ఆడియన్స్ మై డియర్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే నాకు తెలుసు మీ ఫీలింగ్, ఆ అమ్మాయి బావాలన్నప్పుడు మీ ఫీలింగ్స్ అందరూ నాకు తెలుసు. సో మీరందరూ కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని బావలో ఉంది, ప్రేమికులో ఉంది. ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చారు, మన మైత్రి రిలీజ్ చేస్తుంది 21st బుక్ మై షోలో ఫస్ట్ టికెట్ కట్ చేసి ట్రెండింగ్లో పెట్టాలంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు బీ బిగ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనకు నచ్చిన వాళ్ళ కోసం ఏదోటి చేయాలి, వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి అని అనిపించేదే ప్రేమ అంటే. అలా నిన్ను ప్రేమించే, నన్ను ఇష్టపడే మీకు నా వల్లే ఒక ఎఫర్ట్ ఇక్కడ తెలుగులో మాట్లాడాలి. అందుకని ఇప్పుడు నేర్చుకున్నావా అంటే లేదు, కానీ ప్రయత్నించా. ఈ డ్రాగన్ ఈవెంట్లో నేను మాట్లాడబోయే స్పీచ్ని నా చాలా రోజులు ఒక 2 విషయాల కోసం చాలా రోజులు పట్టి మరీ నేర్చుకున్నా. అందులో ఒకటి నేను మీతో తెలుగులో మాట్లాడాలి, ఇంకోటి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది పోయినసారి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతా అని చెప్పిన కాబట్టి లైఫ్లో మనం ఏదైనా చేస్తామా లేదా అని దానికన్నా అది చేయడానికి ప్రయత్నించామా అనేదే ముఖ్యం. అలాంటి ప్రయత్నమే మా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఓ మామూలు అబ్బాయి వాడి లైఫ్లో ముందుకెళ్ళాలి అని చేసే
ప్రయత్నమే ఈ డ్రాగన్. అందరూ లైఫ్లో ఏదో విషయం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రయత్నించే ప్రతి ఒక్కల గుండెకి దగ్గరైన సినిమాగా మా డ్రాగన్ ఉంటేనే నా నమ్మకం. నన్ను ఆదరించే తెలుగు ప్రజలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. And so I've given a lot of speeches in my life, like starting from my school stages or college, but my legs have never shivered. This is the first time my legs shivered from all my parts shivered, but I'm really happy that I made this effort, because as I said, effort is all that matters. Because if you try something, you're going to achieve it someday. Maybe not today, I'll do it next time, or the next time, or next time, but I will do it. And I'm so happy today for coming back to Telugu cinema after 2 years. Love Today, they've received Love Today so much, like with both their hands, and I'm so happy for it. And I would like to thank the guests who have come here. Sai Rajesh Garu, I've already spoken to you after seeing Baby. I loved the film. What a film it was. It was a total entertainer. And the emotion it carried, I cried at few parts of the film, and at the end, my mind was blown. What a film. Thank you. Thanks for giving us the film. And thanks for coming. And thanks Kishore Tirumala sir, SKN sir, Harish Shankar sir. And coming back, thank you Archana ma'am for producing this film, and thank you Ashwath, my friend. We've been friends for 10 years, like from college, and it's a different experience to work with a friend, because you don't expect a friend to be strict, but when he's strict, it would feel weird at the start, but you'll then understand it is all for the good, because friends tell things only for your good. Yeah. So, and Maitri Ravi sir, yeah. Thank you so much for distributing this film in Andhra, Telangana. I'm not exactly sure of the business areas. Please forgive me for that. And I'm so happy to get associated with Maitri for my next movie. It's such a prestigious company, and for your second film in Tamil Nadu, I'm really proud to be part of it. Thank you so much, sir. And ma'am, looking forward for many more collaborations. I know
Ashwath is going to do a film with STR now, but after that we'll also. Yeah, thank you so much. థ్యాంక్ యూ. The movie is releasing on 21st. Watch it. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వై వీ ఆల్ లవ్ యూ సో మచ్. యు ఆర్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే తెలుగు పీపుల్ అందరికీ రెస్పెక్ట్ఫుల్గా తెలుగులో మాట్లాడడానికి మీరు చేసిన ఎఫర్ట్స్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ప్రదీప్ గారు. ఎంత అద్భుతంగా తెలుగులో మనందరినీ పలకరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అయితే ఏజిఎస్తో మీ అసోసియేషన్ గురించి యు ఆర్ హోపింగ్ ఫర్ ద నెక్స్ట్ డైరెక్టర్గా కూడా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వీ వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ అసోసియేషన్ విత్ ఏజిఎస్. I told in that video, no? Will your next direction will be for Tamil Nadu or Telangana or Andhra? I told in the video that it is for India. We are doing a movie for India. Yeah, next. అండ్ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. యూజువల్గా జనరల్గా మన ఈవెంట్ ఫ్లోలో డైరెక్టర్స్ మాట్లాడిన తర్వాత హీరో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు అశ్వత్ గారి కంటే ముందు ప్రదీప్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే హీ ఇన్సిస్టెడ్ డైరెక్టర్ని లాస్ట్లో పిలవాలి బికాజ్ హీ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పేసి. సో వీ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్. వై ఈస్ దట్ you considered director as a hero of this film, especially about the dragon? Okay, to be truthful, there are two reasons. In Tamil, I considered, I wanted him to talk at last because I felt, I always feel like directors work more. Because being a director, I just thought the last punch should be from a director. So that is for the Tamil pre-release event. For Telugu, I heard that even Ashwath is going to talk in Telugu. So and I heard a funny comment that he's going to start with it. After he talks in Telugu, mine will be very funny. So I just thought, let me complete first. That's it. This is very unexpected reason actually. Don't always think good of me. I have some naughty things. అదే కొంచెం కాన్స్పిరసీ కూడా ఉందని అర్థమైంది. యా, బ్యాడ్ బాయ్ వర్షన్ ఆఫ్ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. Good evening guys. To be honest, Pradeep, I wanted to see you, that's why I came actually. Thanks man, thanks for giving a lot of energy. Hats off to your conviction, first of all. I wanted to, తెలుగులో మాట్లాడదాం అనుకున్నాను. I wanted to speak in Telugu only, but ఆయన తెలుగులో మాట్లాడేసరికి I thought இப்போ எனக்கு கொஞ்சம் ப்ரெஷர் வந்துருச்சு. இப்போ நானும் தமிழில் பேசணும் அந்த மாதிரி. எனக்கு தமிழ் அவ்வளோ ஃப்ளூயண்ட்டாக வராது, ஆனால் ட்ரை பண்ண போகிறேன் உங்களுக்காக. பிகாஸ் வென் யூ ஸ்பீக் இன் தெலுங்கு, ஸோ தட் இட் மே வெரி ஹார்ட் மேன். ஸோ ஐ ஷுட் ஆல்சோ ஸ்பீக் இன் தமிழ் ஸோ தட் I can also make some mistakes. Sir, I can understand Telugu and I'm in Hyderabad. We have to talk in Telugu. Oh, please. yeah, but அந்த கெஸ்ட்லுக்கு ரெஸ்பெக்ட் கொடுக்கறதுக்காக. So first of all, hats off to your conviction. I know what it takes to be in front of camera because we are all back of camera. நானும் நிறைய வாட்டி அந்த கண்ணாடி முந்து எனக்கு பார்த்தா எனக்கு நிறைய வாட்டி ஒரு ப்ராஜெக்ட் டிலே ஆகிடும். சம்டைம்ஸ் வில் கெட் டிலேட் த ப்ராஜெக்ட். நானும் நிறைய வாட்டி யோசிச்சா ஏன் இந்த மாதிரி நான் வெயிட் பண்ணுறேன், நானே ஹீரோ மாதிரி பண்ணுவேன் அப்படி. பட் த தைரியம், கன்விக்ஷன், that was not sufficient for me. So for that, hats off to your conviction and hats off to your writing, first of all. చూడండి, ఒక్కొక్క హీరో ఏం చేసినా మన హీరో నచ్చేసాడు అనుకోండి బాగా. వెన్ యూ టేక్ అవర్ హీరో ఇంటూ అవర్ డిఎన్ఏ, అవర్ హార్ట్, అతను ఏం చేసినా మనకి హీరోయిజం కనబడుతుంది. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ థింగ్ బికాస్ పీపుల్ లవ్ యూ సో మచ్, ఇంక్లూడింగ్ మీ. ఈవెన్ యు ఆర్ రిమెంబరింగ్ తెలుగు, ఈవెన్ యు ఆర్ ఫర్గెటింగ్ తెలుగు ఆల్సో, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ హీరోయిజం మ్యాన్. పీపుల్ ఆర్ క్లాపింగ్. So that kind of aura you have created. So congratulations. I loved it, Pataji. I mean, I loved it. No, what's to say, you might got a lot of compliments. But I know a small request. Padadiki nadula ivla periya gap irka kodadanu nanu nenikire. I know it is very different, but
దిస్ ఈస్ నాట్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, దిస్ ఈస్ రిటర్న్ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్ మనకి తెలుగులో డెఫినెట్లీ, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఈక్వల్లీ యాజ్ తమిళ్, లాట్ ఆఫ్ పీపుల్, తెలుగు పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ యాక్చువల్లీ. అండ్ అశ్వత్ మారెముత్తు, నీ సినిమా చూసాను నేను, ఐ హవ్ సీన్ యువర్ ఫిలిం, యువర్ అ ఫెంటాస్టిక్ రైటర్. ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ద వే యూ క్యాప్చర్ ద ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్, దట్ ఈస్ ప్రూవింగ్ దట్ యువర్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ యాజ్ వెల్. అండ్ కంగ్రాచులేషన్స్ మ్యాన్, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. తెలుగులో డైరెక్టర్లు అందరికీ మైత్రి మూవీ మేకర్స్ ఎలాగైతే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్, ఎలాగైతే ఆ బ్యానర్లో చేస్తే ఒక రెస్పెక్ట్, ఒక ఆనర్ ఎలా అవుతుంటుందో మనందరికీ తెలుసు. నేను రవి గారు చెప్తుంటాను మన సినిమాలు మార్నింగ్ షో నచ్చినప్పుడు, సార్ ఈ అబ్బాయి భలే చేశాడు, ఈ డైరెక్టర్ భలే ఉన్నాడు, అర్జెంటుగా మీరు అడ్వాన్స్ ఇవ్వండి అంటే, సార్ ఆల్రెడీ చెక్ వెళ్ళిపోయింది సార్ అంటుంటారు ఆయన. మన దేవర సినిమాలో తారక్ గారు బోట్ ఎక్కి హంట్కి వెళ్తారు చూసారా, అలా ఎవ్రీ ఫ్రైడే రవి గారు అలా బోట్ ఎక్కి టాలెంట్ హంట్కి వెళ్తుంటారు, అలాగా వెనకాల జనాలు వేసుకొని. మార్నింగ్ షో నచ్చిందా ఇమ్మీడియట్గా అలా వలేసి పట్టుకోవడమే. సో హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఒక పక్క పాన్ ఇండియా సినిమాలు తీస్తూ కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా వదలకుండా ఇలాంటి సినిమాలు చేయడం అనేది నిజంగా ఇందాక మన ఎస్కేన్ చెప్పినట్టు మైత్రి ప్రొడ్యూసర్స్కి సినిమా మీద ఉన్న ప్యాషన్ బట్టి మనకు అది అలాంటి సినిమాలు పాసిబుల్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ అర్చనా మ్యామ్, తెలుగులో ఎలాగైతే హౌ ద మైత్రి మూవీ మేకర్స్ ఇస్ అ ప్రెస్టీజియస్ బ్యానర్, ఎవ్రీ డైరెక్టర్ వాంట్స్ టు మేక్ అ ఫిలిం ఇన్ మైత్రి బికాస్ it's an honor, it's a respect. Like that, we all also thought of your AGS. When we directors sit together, we'll speak of your banner. It's also been honor and respect to work in your banner, actually. Hats off to your all the films. And a bit I'm jealous also because I'm sure I can't produce the films you made with superstars and all. But I always wanted to produce these kind of films, Love Today and this Dragon films. I'm always a content-driven person because the kind of image I have, I can't afford to direct these kind of films. But I love to produce these kind of films. In that way, I am jealous of you, ma'am. And welcome to Telugu film industry. Thank you all. SKN మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఒక AK-47 పేల్చిన తర్వాత మళ్ళీ ఎవడో వచ్చి రివాల్వర్తో తుప్పుకొని పేల్చినట్టు ఎవరు స్పీచ్ ఇచ్చినా, నాకు సినిమాల్లోనే కాంపిటీషను స్పీచ్లో లేదు అనుకున్నా, ఇప్పుడు స్టేజ్ల మీద కూడా తయారైపోయాడు కదా కాంపిటీషన్ లాగా SKN. వన్ స్మాల్ రిక్వెస్ట్ టు డైరెక్టర్ Ashwath, when you are making this film with a director, when somebody asked you in Telugu, whom do you want to make a film? I thought you'll be making films only with the directors, or as I was getting ready. Immediately you said Pawan Kalyan sir and Mahesh Babu sir. That was disappointing. So that was pretty much disappointing actually. So coming to that, I'm also a huge Pawan Kalyan sir fan, and I'm making a film, Ustad Bhagat Singh, my upcoming film in Ravi Garu and Naveen Garu producing. So one thing I have to disclose now, otherwise it will become another issue in social media. The moment you said that when you want to make a Pawan Kalyan sir film, what do you want to have? So you said the scene, no? Sir is like traveling on the top of the jeep. So Chiru leaks laga, idi Hari leaks anukondi. A scene already Ustad Bhagat Singh lo undi a scene. So we already wrote the scene. So because of you now, everybody got to know this. Thanks for being behind for this leak. And ఇందాక ఎవరు రైటర్ని పరిచయం చేశారు నాకు కొత్తగా, ఈ సినిమా రాసిన రైటర్. ఆల్ ది బెస్ట్ మన్, బాగున్నాయి డైలాగ్స్, ట్రైలర్లు అన్నీ బాగున్నాయి. అండ్ కయాడు ట్రస్ట్ మీ, యూఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సెన్సేషన్. యా, ట్రస్ట్ మీ, బికాస్ పీపుల్ నో దట్ ఐ హ్యావ్ అ reputed taste for heroines. So you're going to be here, I am sure about it. అండ్ ఇద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు, ఇద్దరు సేమ్ కాలేజ్ అని చెప్పారు. నాకు తెలియదు యారు జూనియర్ యారు సీనియర్. జూనియర్ డైరెక్టింగ్ సీనియర్. అండ్ వన్ మోర్ థింగ్ ప్రదీప్, యూ నీడ్ టు చేంజ్ వన్ థింగ్. యూ సెడ్ హూ ఈస్ కమింగ్ టు సెట్ ఫస్ట్ మీన్స్ ప్రదీప్ ఓన్లీ. ప్రదీప్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ టు ద సెట్స్. యా, దట్స్ వాట్ ఈ సెడ్. అతను ప్రదీప్ ఎందుకు ఫస్ట్ వస్తాడంటే, స్టిల్ ఈజ్ అ డైరెక్టరే ఫస్ట్ సెట్లో వస్తాడు. ప్రదీప్, యువర్ హీరో, యూ షుడ్ చేంజ్ దట్ హ్యాబిట్ టు కమ్ లిటిల్ లేట్. He's asking for very curly hair and all, sir. It will take long time. So I'm coming early, that's it. But I like this hairstyle a lot, and this is my favorite poster. Let the camera zoom to this poster. If I was directing you, I would have been come with the same kind of poster. This poster is amazing, man. This attitude, the swag, everything is super. I'm going to watch this film morning show, first day, that is February 21st. ఇందాక ఎస్కేం చెప్పినట్టు మనకు తెలుసు కదా, మన సినిమాలు తప్ప మనం అన్ని సినిమాలు చూస్తాం. కాబట్టి
కాబట్టి వచ్చేయండి చూసేద్దాం. థ్యాంక్ యూ. అన్న మన సినిమాలు కూడా చూస్తాం అన్న మనం. You thought I came prepared, no? For your you thought I came prepared for the speech and you finished before me. Nice. So, first of all, andariki namaskaram. This heroine dialogue I've borrowed from heroines. కొంచెం తెలుగులో మాట్లాడతా బట్ మాట్లాడతా. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్, I remember discussing with him in the set. Hey, Telugu audience love you so much. Everybody loves you so much in Telugu after Love Today. You should speak in Telugu to them. We had a conversation. The next day, he started preparing, I guess. So, today, he's delivering the speech. Correcto tappo, but he has delivered a speech and it was fantastic. That is the amount of preparation he does for a character. That is the actor that I got to direct, not the friend. Now you understand why I'm very lucky. You're a hard worker, Pradeep. I think that sums it all. What you gave us a speech today. People, nenu kuda ikka 2 years have been, so I know the love of Telugu audience. They're going to love you more and more for what you did today. AGS is not home production for you only, man. Now for me also. I'm doing the second director immediate. Telsa, immediate. So, now I also can own AGS. I am also there, Rapid. Okay. So, thank you, Agoram sir, Archana ma'am, Aishwarya, EP sir, Venkat Manikam sir, Ali, everybody. It was a great experience working with AGS because they have backed me so much. And and you don't know what big fan I am of Sai Rajesh. I saw Baby first half. I immediately after the first half was over, I called him. And you said, this is the best film that I saw in the recent times. You did a greater film than Oh My Karavale. It is fantastic. I loved it. And wow, so glad that you came. Sir, Ravishankar sir, హైదరాబాద్లో నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎవ్రీవేర్ ఐ సీ ఒక మాస్ డైరెక్టర్ వస్తుంది అంటే హరిశంకర్ సార్. లైక్ the walk, the music that they create, and the films that you have made is a great inspiration, sir. You won't believe all my Telugu films that I watch. Like, I didn't know it was Harish Shankar sir at that time. After I love those films with Junior NTR sir that you made, everything, sir. And finally, when I come to this thing, one with Pawan Kalyan sir. You don't know, remember me, sir. I was with Dilraju, sir, and you were next to me, and I didn't know that I was standing next to a big man. Thank you, sir, for coming. I really didn't expect it. And, sir, I'm a big fan of your SKN, sir. Very big fan. Fan ante fan. What, sir, the publicity that you give to a film is phenomenal, sir. Wow. Your words can change. For example, there are usual that Nijam Park, some particular ads you remember, Nijam Park, Pulli Rajak, all those things. Like, it makes an impact immediate. Like that, the words that you told about few films, Baby, everything, sir, has made. Before you go, one word, sir. I'll take it. And Maitri, sir. 2 years I was in Hyderabad. Every director, friends that I have, my cameraman Niket Bomi, everybody says, I want to work with Maitri, I want to work with Maitri, because they are the most sweetest and they take care of the director and everybody so well. I also want to work with you, sir. Yes. Bro. Okay. Okay, matter open chesta. Bro won't come to shooting. Appo. Bro won't come to... Bro, what bro will do is, you should come and act in the scene,
బట్ బ్రో ఏం చేస్తారంటే వెరీ గుడ్ యాక్టర్, ఈ స్పోక్ తమిళ్ డైలాగ్స్, ఈ లెర్న్ ఎవ్రీథింగ్ సూపర్. సడన్లీ వన్ డే ஷூட் he won't come, I have to push to for the என்ன சொல்றது, அதாவது ஞாபகப்படுத்துறதுக்கு அது என்ன சொல்றது, டு மேக் them believe, நம்ம அந்த டு மேக் them believe, he'll put on towel like this, towel on top, one thermometer inside the mouth, fever sir, அப்படின் photo will come. Hey, your performance and all I've done long back pora. So bro, the other actors, Sri Lakshmi, Javed, I mean, you have done great work for me whenever I ask more of a help. Kayadu, such a big director, has told, people are going to love you, so I don't need to tell you anymore. Yes. And, yes. Anupama is a brilliant actor. Today she couldn't make it because of her shooting. And Anupama, she dubbed both in Tamil and Telugu. Ente, she loves Telugu audience so much, she said, I want to dub it in Telugu because my audience will relate. So she has dubbed for the film in even Telugu also. So that is with Anupama. Nenu oka personal experience share cheyali. For all, everybody said. Okay? For you also, ma'am. I think you know. What ante, ma'am, you also. So, nenu Omak Kadavale, when I went and narrated my producer, Dilli Babu sir, I told, sir, this will get remade in Telugu, I will only direct. I was confident that that film will definitely get remade in Telugu because naaku Telugu films ante chaala ishtam. Nenu Telugu films chusi, like, I've been seeing and I wanted to do. But that adu content kaadu. Then after that, why I wanted to do Telugu film ante, the girl I was dating was a Telugu girl. Telugu ammayi. Okay. Oka story undi kada ma'am, like, foreign travel, 15 countries, love, everything was a Telugu ammayi. Okay. So what happened is, breakup aichu, like 2017. So my movie got released in 2020. I know everything will patch up and isn't it? So what I thought is, thinking, like, I will make the film in Telugu and I'll dedicate it to our parents, and when we'll be together, and we'll be together and I'll dedicate it to her. So 2020 after film, we both got together, okay? We both got together in relationship, and I was so happy that na film Telugulo remake chesi, I'm going to deliver it as Ovideda. But before the movie started, again we broke up. So, reason for remaking was gone case. But this time, Dragon. After Mahesh Babu sir tweeted and all the people saw Omakadavale, all the film fraternities, people, everything. This time, Dragon with Pradeep Ranganathan. I didn't want to do it as a remake. I wanted to make sure it is getting released simultaneously, made with all the effort in both Tamil and Telugu. The same effort that has gone for Tamil has gone for Telugu, and Dragon will feel like yours. Why? Because the Telugu dialogues is being written by my assistant, Krishna, and Krishna is an assistant, is a superb talent who is already doing a film with SKN sir and everything. And I wish him all the best, and this is going to be yet another to it. And every dialogue, what I wrote in Tamil will get connected to audience, and in Telugu it will get connected because of Krishna. And he's my associate. Not the least, my music director, Leon James, Gundel Lona, I hope you all remember. Yes, it's been a year, the song was trending number 1, and he's my close friend. We have come up with a stellar album, and he is going to rock. And Tamillo, all the directors I have requested, sir. Wherever I go, I do this campaigning for Leon James. Please, directors, work with Leon. He's a great talent. Now so many directors are there. I'm doing the campaign again. Please work with him, sir. He's a great talent. And finally, Telugu audience, you all have loved Tamil films or any film, adu Malayalam film, Premalu, any film that got released anywhere, you have the heart to receive it and make it a success.
when the film is really good and you connect with it. Dragon is one such film. You will connect with it and you will feel happy. And I'm waiting to see all the celebrations that happen in Sandhya Theatre, Brahmaramba and everywhere. See you soon there. ఇందాక నేను మాట్లాడిన దాంట్లో సారీ అశ్వత్ గారి గురించి చెప్పడం మర్చిపోయా. ఈజ్ సచ్ ఏ ఫ్యాబులస్ డైరెక్టర్. ఈ సినిమాతో ఆయన మొత్తం తమిళ్ తెలుగు అందరూ ఆయన వెనకాల పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. I would like to thank Harish sir for the very sweet words he said about me. That takes a lot of heart. Thank you so much, sir. Yeah. For more videos like this, subscribe Big TV channel.